అందరికీ షెలం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానములు ఈరోజు లేవి కాండము 1వ అధ్యాయము 2వ భాగమును మనం చూస్తాం. ఒక పల్లవి పాడిన తర్వాత సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సియోనులో నీ మనోరమైన ముఖము దర్శింతును, సౌందర్య సియోనులో నీ మనోరమైన ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము సమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు. 1వ అధ్యాయము 10వ వచనం. దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క కానీ మేకల యొక్క కానీ మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదానిని తీసుకొని వచ్చి, నిన్నటి దినమున ఆవుల్లో గోవుల్లో ఒక మగదానిని తీసుకొస్తే ఈ దినమున ధ్యానించేది అదే దహన బలి. అదే దహన బలికి గోవు అయితే ఒక విధముగా, మరి గొర్రె పిల్ల మేక పిల్ల అయితే ఒక విధముగా దహన బలి అర్పించే విధానం ఉన్నదని తెలుసుకుంటూ ఉన్నాం. బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధించవలను. యాజకులకు అహరోను కుమారుడు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠం మీద నున్న అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చవలెను. దాని అంతరములను కాళ్ళను నీళ్ళతో కడగవలెను. అప్పుడు యాజకుడు దానిని అంతయు తెచ్చి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. ఆ దహన బలి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. ఇది గొర్రెపిల్ల యొక్క మేకపిల్లల యొక్క విధి. ఇంకొకటిగా పక్షి జాతుల్లోదైన ఎడల తెల్ల గోవాల్లో నుండి కానీ పావురపు పిల్లల నుండి కానీ తేవాలి. తెల్ల గోవాల్లో నుండి కానీ పావురపు పిల్లల నుండి ఈ యొక్క దహన బలిని తీసుకొచ్చిన ఎడల యాజకుడు పీఠము దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలను. తలని మాత్రము తుంచి బలిపీఠం యొక్క దహింపవాలంట. దాని రక్తము బలిపీఠం ప్రక్కన పిండాలి, బలిపీఠం యొక్క ప్రక్కన పిండాలి. మరి దాని మలముతో దాని పొట్టను ఓడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిదను వేయు చోట దానిని పారవేయవలను. అతడు దాని రెక్కల సందున దాన్ని చేల్చవాలి కానీ అవయవ భాగమును విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలపైన దాన్ని దహింపలను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ప్రియమైన సహోదరి సహోదరులారా, 1వ అధ్యాయములో దహన బలిని గురించిన విధి విధానం మనకు తెలియపరచబడినది. ఈ దహన బలిలో ఒకటి ఆవు లేదా గోవు, ఈ దీనిలో తీసుకువచ్చినప్పుడు వివరించాము. ఇప్పుడు రెండవదిగా
మేకల నుంచి గొర్రెల నుంచి తీసుకొచ్చిన మగదానిని వధించడం చూచాము. మూడవదిగా తెల్ల పావురపు పిల్లను లేదంటే గోవాలను తీసుకొచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా వధించాలో, దహన బలిగా అర్పించాలో మనము తెలుసుకున్నాం. ఆ విధముగా ఆనాటి కాలములో, మోషే వారి కాలములో, పాత నిబంధన కాలములో చేసేవారు. మరి ఇటు విధంగా మనకు ఇలాంటి వాక్యమును అందించిన హాస్యంకే మహిమ ఘనత చెల్లునుగాక. ఆమేన్. వారు తుమ్మకర్రతో ఒక పెట్టెను చేయాలి. దాని పొడుగు 2.5 మూరలు, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5 ఉండాలి. దానికి మేలిమి బంగారు తొడుగు చేయాలి. లోపల బయట తొడుగు వేయాలి. దాని అంచుకు చుట్టూ బంగారం అలంకారం చేయాలి. ఆ పెట్టెకు 4 బంగారు ఉంగరాలను పోతపోసి దాని 4 కాళ్లకు వాటిని అంటించాలి. 2 ఒక పక్కకు, 2 ఎదుటి పక్కకు. తుమ్మకర్రతో కర్రలు చేసి వాటికి బంగారు తొడుగు చేయాలి. వాటితో ఆ పెట్టెను మోయడానికి దాని ప్రక్కలకు ఉన్న ఉంగరాలలో ఆ కర్రలను ఉంచాలి. ఆ కర్రలు ఆ పెట్టె ఉంగరాలలోనే ఉండాలి. వాటిని ఎన్నడూ తీయకూడదు. నేను నీకిచ్చే శాసనాలను ఆ మందసంలో ఉంచాలి. ఆ మందసం కోసం మేల్మి బంగారంతో ప్రాయశ్చిత్త స్థానంగా మూత చేయాలి. దాని పొడుగు 2.5 మూరలు, దాని వెడల్పు 3.5 ఉండాలి. 2 కెరూపు రూపాలను బంగారంతో చేయాలి. రేకుగా సాగగొట్టిన బంగారంతో చేయాలి. అవి ఆ మూత 2 కొనలకు ఉండాలి. ఈ కొన కోసం ఒక కెరూబును, ఆ కొన కోసం ఒక కెరూబును చేయాలి. ఆ 2 కొనలకు ఉండే కెరూబులు ఆ మూతతో ఏకంగా చేయాలి. ఆ కెరూబుల రెక్కలు పైకి విప్పి ఉండాలి. అవి ఆ మూతను మరుగు చేయాలి. ఆ కెరూబుల ముఖాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండాలి. అవి ఆ మూత వైపు ఉండాలి. నీవు ఆ మూత ఆ పెట్టె మీద తుమ్మకర్రతో ఒక బల్లను కూడా చెయ్యాలి. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. దానిని మేలిమి బంగారు తొడుగుతో చెయ్యాలి. దానికి చుట్టూ బెత్తెడు వరను చేసి ఆ వరకు చుట్టూ బంగారు అలంకారం చెయ్యాలి. ఆ బల్లకు 4 బంగారు ఉంగరాలను చేసి దానికి దాని 4 కాళ్లకు ఉండే 4 మూలల్లో ఆ ఉంగరాలను తగిలించాలి. బల్ల మోయడానికి కర్రల కోసం ఆ ఉంగరాలు వర దగ్గరే ఉండాలి. ఆ కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు తొడుగు చెయ్యాలి. వాటితో ఆ బల్లను మోయాలి. దాని పళ్ళాలను, దుపార్తులను, గిన్నెలను, పానీయార్పణకు పాత్రలను మేలిమి బంగారంతో చేయాలి. నా సన్నిధిలో ఉండవలసిన రొట్టెలు ఈ బల్ల మీద నా ఎదుట ఎల్లప్పుడూ ఉండాలి. నువ్వు మేలిమి బంగారంతో సప్త దీపస్తంభం ఒకదానిని చెయ్యాలి. దాని నిలువు భాగాన్ని, అడుగు భాగాన్ని రేకుగా సాగగొట్టిన బంగారంతో చెయ్యాలి. దాని కలశాలు, పుష్పకోశాలు, పుష్పదళాలు దానితో ఏకంగా ఉండాలి. ఆ దీపస్తంభం పక్కల నుంచి 6 కొమ్మలు నిగడాలి. ఆ పక్క నుంచి 3, ఈ పక్క నుంచి 3. ఒక కొమ్మ మీద 3 కలశాలు, రెండో కొమ్మ మీద 3 కలశాలు ఉండాలి. ఈ విధంగా సప్తదీపస్తంభం నుంచి నిగిడే 6 కొమ్మల మీద అవి ఉండాలి. ఆ కలశాలకు పుష్పకోశాలు, పుష్పదళాలు గల బాదం పువ్వుల రూపం ఉండాలి. దీపస్తంభానికి బాదం పువ్వు లాంటి 4 కలశాలు దాని పుష్పకోశాలతో, పుష్పదళాలతో ఉండాలి. దీపస్తంభం నిలువు భాగం నుంచి నిగిడే 6 కొమ్మలకు 2 కొమ్మల క్రింద ఒక్కొక్క పుష్పకోశం ఉండాలి. అవి ఆ కొమ్మలతో ఏకంగా ఉండాలి. ఆ పుష్పకోశాలు, ఆ కొమ్మలు దీపస్తంభంతో ఏకంగా ఉండాలి. అదంతా రేకుగా కొట్టిన మేలిమి బంగారంతో చేసిన ఏకమైన పనిగా ఉండాలి. దానికి 7 దీపాలను చెయ్యాలి. దానికి ముందు వెలిగివ్వడానికి దాని దీపాలను వెలిగించాలి. దాని కత్తెరను, కత్తెర చిప్పను మేలిమి బంగారంతో చేయాలి. దీపస్తంభాన్ని, దాని సామానంతా చేయడంలో 34 కిలోగ్రాముల మేలిమి బంగారం ఉపయోగించాలి. ఈ పర్వతం మీద నువ్వు చూచిన వాటి నమూనా ప్రకారమే వాటిని చెయ్యాలి.